శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ గరుడ మహాపురాణం ధర్మకాండ ప్రేతకల్పం. శ్రీకృష్ణచంద్ర పరబ్రహ్మణే నమః. వైకుంఠ వర్ణన. మరణకాలంలోనూ తర్వాత విభిన్న విహిత కర్తవ్యాలపై గరుత్మంతుని ప్రశ్నలు. ప్రేతకల్ప ఉపక్రమం. నైమిసారణ్యంలో సుఖాసీనుడై ఉన్న సూత మహర్షిని సౌనకాది మహామునులు ఇలా ప్రార్థించారు. శ్రీ సూత భగవాన్, జీవుడు ఒక శరీరం తర్వాత ఇంకొక శరీరాన్ని ఆశ్రయిస్తాడని కొందరు అంటుండగా విన్నాము. మరికొందరు విద్వాంసులు ప్రాణి మృత్యువు తనను కబలించగానే యమధర్మరాజు వద్దకు పోయి రకరకాల యాతనలకు గురైన తర్వాతనే మరొక శరీరాన్ని పొందుతుందని చెప్పగా కూడా విన్నాము. మరి ఏది సంపూర్ణ సత్యమో మీ వంటి జ్ఞానియే తేల్చి చెప్పగలరు. దయచేసి మా సందేహ నివృత్తి గావించండి. సూతుడు సంతుష్టాంతరంగుడ ఇలా చెప్పసాగాడు. మహామునులారా, మహామేధావులైన మీరు మీ స్థాయికి తగ్గ ప్రశ్న వేశారు. ఒకప్పుడు ఇదే ప్రశ్నను భాగవతోత్తముడైన గరుత్మంతుడు పురుషోత్తముడైన మహావిష్ణువుని అడిగాడు. ఆ మహనీయుల సంవాద రూపమై గరుడ పురాణానికి అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టబోయే ధర్మకాండ ప్రేతకర్మ అనే మహావిషయాన్ని వినిపిస్తాను. మీ సందేహాలన్నీ తీరిపోతాయి. బ్రహ్మాండమైన భవసాగరాన్ని ఏదో చిన్న కాలువను దాటేసినంత సులువుగా తరింపచేయి శ్రీకృష్ణ భగవానునికి తొలుతగా నమస్కరించి ప్రారంభిస్తున్నాను. మునులారా, ఒకప్పుడు వినతాపుత్రుడైన బ్రహ్మాండ నాయకుడు గరుత్మంతునికి ఈ బ్రహ్మాండంలోని అన్ని లోకాలను ఒక్కసారి చూడాలనిపించింది. హరినామాన్ని ఉచ్చరిస్తూ లోకాలు చూడసాగాడు. చివరగా స్వర్గ పాతాల భూలోకాలను చూశాడు. ముఖ్యంగా పృథ్వీపై గల దుఃఖాలను చూసి తానే దుఃఖితుడైపోయి అశాంత చిత్తంతో అలమటిస్తూ వైకుంఠానికి వెళ్ళాడు. విష్ణులోకంలో రజోగుణ ప్రవృత్తి లేదు, తమోగుణ ప్రవృత్తి లేదు, కనీసం సత్వగుణంతో కలిసి అయినా లేదు. ఇక్కడ కేవలం శుద్ధ సత్వగుణమే ఎల్లడలా కనిపిస్తుంది. ఇక్కడ మాయ కూడా లేదు. ఎవరికి వినాశము లేదు. రాగద్వేషాది షడ్వికారాలు లేవు. ఈ లోకంలో దేవాసుర వర్గాల ద్వారా పూజించబడు విష్ణువు యొక్క పార్షదులు దర్శనమిస్తారు. వారు కూడా స్వామి వలనే నీలమేఘ శ్యాములు, పీతాంబర ధరులు, మణియుక్త స్వర్ణాలంకృతులు, చతుర్భుజులు కూడా. వారి చెవులకు గల కుండలాలు, తలపై ఉన్న కిరీటాలు రత్నమిశ్రిత స్వర్ణకాంతుల్ని వెదజల్లుతున్నాయి. వారి వక్షస్థలాలు సుందరములైన పుష్పమాలలచే సుశోభితాలై ఉన్నాయి. కనిపించగానే తనువును పులకింపచేసి మనసును మరిపింపచేసే అప్సరసలున్నారు. మహాత్ములను కొని వస్తున్న విమానం ఆకాశం నుంచి సూర్యుడు దిగి వస్తున్న భ్రాంతిని కలిగిస్తాయి. అక్కడి జనం అన్ని ప్రకారాల వైభవాలతో లక్ష్మీ ప్రసన్నత కలిగి శోభిల్లుతున్న నిరంతరం శ్రీహరి చరణాలను పూజిస్తూనే ఉంటారు. గరుత్మంతునికి శ్రీ మహావిష్ణువు ఒక తూగుటుయ్యాలపై సుఖాసీనుడై దర్శనమిచ్చాడు. లక్ష్మీదేవి తన చెలికత్తెలతో సహా స్వామి పాదార్చనతో నిమగ్నమై ఉంది. సువిశాల నేత్రయుక్తమైన ప్రసన్న ముఖంతో ఆ దేవాధిపతి, జగత్పతి, శ్రీపతి, యజ్ఞపతి అగు శ్రీ మహావిష్ణువు తన ప్రధాన పార్షదులైన సునందనాథుల వినతులను వింటున్నాడు. ఆ సమయంలో ఆయన తన అన్యాన్య సర్వశక్తుల చేత పరివిష్టితుడై ఉన్నాడు. హరిదర్శనం కాగానే వినతాస్థితులని హృదయం ఆనందం తట్టుకోలేక ద్రవించింది. శరీరం గగుర్పొడిచింది. నేత్రాలు అశ్రుపూరితాలయ్యాయి. ఆనందమగ్నుడై అతడు తన స్వామికి ప్రణమిల్లాడు. తన వాహనమైన పక్షిరాజును కటాక్షించిన మహావిష్ణువు, పక్షిరాజా, సుఖంగా సాగింది కదా నీ ప్రయాణం అంటూ కుశల ప్రశ్నలు వేసి ఏ దేశాలు లోకాలు తిరిగావని కూడా అడిగాడు. వినమ్రంగా ఇలా విన్నవించుకోసాగాడు వినతాసక్తుడు. భగవాన్, మీ కృప వల్ల నేను అన్ని లోకాలు చూడగలిగాను. వాటిలో నెలకొన్న సమస్త స్థావర జంగమ ప్రాణులని చూశాను. హే ప్రభో, అన్ని లోకాల్లో కన్నా భూర్లోకంలో ప్రాణి సమూహం ఎక్కువగా ఉంది. అన్ని యోనుల్లోకి మానవ యోనియే భోగాలకు, మోక్షానికి శుభాశ్రయంగా వెలుగుతోంది. మంచి పనులకు భూలోకాన్ని మించిన తావు లేదు. దేవతల భూలోకం, అందులో భరతఖండం ఉత్తమమని ఇలా ప్రశంసిస్తుండగా నేను విన్నాను. ఎవరైతే భరతభూమిలో జన్మించి నివసిస్తారో వారు ధన్యులు. గాయంతి దేవాహ కిల గీతకాని ధన్యాస్తు ఏ భారత భూమి భాగే స్వర్గాపవర్గస్య ఫలార్జనాయ భవంతి భూయః పురుషాః సురత్వాత్. భూలోకంలో మృతి చెందిన ప్రేతం మరల భూమిపైననే పడవేయబడుతోంది. దాని నోటిలో పంచరత్నాలు వేస్తున్నారు. శవాన్ని దర్భలపై ఉంచుతున్నారు. దాని 2 పాదాలు దక్షిణ దిశ వైపే తిప్పి పెడుతున్నారు. మరణమాసన్నమైన వారి ముందు పుత్రులు మనమలో నిలబడి ఉంటున్నారు. రకరకాల దానాలు చేస్తున్నారు. మిత్రులు శత్రువులు
బంధువులు కూడా బంధుబాంధవులతో సహా క్షమాయాచన చేస్తున్నారు. నువ్వులు, ఇనుము, బంగారం, పత్తి, ఉప్పు, సప్తధాన్యాలు వీటిని కూడా దానం చేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు అవంతైనా అర్థం కావడం లేదు. హే జ్ఞానసాగర, ప్రాణులు ఎలా మరణిస్తారో, ఆ తర్వాత ఎక్కడికి పోతారో, ఆ సమయంలో అతివాహిక శరీరాన్ని ఎలా పొందుతారు? అగ్ని సంస్కారానికి ముందు మానవ శరీరాన్ని కొడుకులు, మనములు భుజంపై పెట్టుకుని ఎందుకు మోసుకెళ్తారు? శవంపై నెయ్యి పోస్తారు ఎందుకని? ఆ సమయంలో ఒక ఆహుతినిచ్చే సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది? శవానికి భూస్పర్శను ఎందుకు చేయించాలి? స్త్రీలు ఆ మృత వ్యక్తికై ఎందుకు రోధిస్తారు? శవానికి ఉత్తరం వైపు కూర్చుని యమసూక్తాన్ని ఎందుకు పఠిస్తారు? మృతులైన వారికి నీళ్ళు ఇవ్వడానికి ఏకవస్త్రలే కావాలని ఎందుకంటారు? ఆ సమయంలో సూర్యబింబం కోసం చూడడం, రాతిపై ఎవ్వలను, ఆవాలను, దూర్వను, వేపాకులను పోసి వాటిని ఎందుకు స్పృశిస్తారు? ఆ సమయంలో ఆడ మగ కూడా ఒంటికి కింద పైన ఒకే బట్టను ఎందుకు ధరించాలి? మృతుల పుత్రులు 10 రోజుల పాటు పిండ ప్రదానం ఎందుకు చేస్తారు? వేడి చేసిన మట్టి పాత్రను అరుగుపై ఉంచి అందులో పాలెందుకు పోస్తారు? 3 కర్రలను తాళ్ళతో కట్టి దాన్ని కూడల్లో ఉంచి దానిపై ఏడాది పాటు దీపం ఎందుకు వెలిగించి ఉంచుతారు? శవానికి దహన సంస్కారమే ఎందుకు చెయ్యాలి? అప్పుడు ఆ ప్రాణి ఎలాగో రూపంలో ఎగిరిపోతుందంటారు కదా. మరప్పుడు దానికి 9 రోజుల పిండ ప్రదానం వల్ల ప్రయోజనం ఏమిటి? ఈ ప్రదానానికి పద్ధతి వేరేగా ఉంటుందా? స్వామి, ఈ కర్మకాండ మనిషి మృతి చెంది వెంటనే చేసివేయబడుతోంది కదా. మరి వేరే మరల పిండ ప్రదానమేలా? పూర్వపిండదానమని, పునఃపిండదానమని, ఇతరేతర అపరకర్మలని చేయమంటారు కదా. వీటి ఆవశ్యకత ఏమి? దహన సంస్కారం తర్వాత అస్థి సంచయ విధానం ఎలా వచ్చింది? నీటి కుండను పగలగొడతారు ఎందుకని? 2వ 4వ రోజుల్లో సాగ్నిక ద్విజ స్నానం ఎందుకు చేస్తారు? 10వ రోజు పరిజనులందరితో పాటు శుద్ధి స్నానం చేస్తారు. మరి శుద్ధి అంటే ఏమిటి? 10వ రోజు నూనె రాసుకుని అభ్యంగన పోసుకుంటారు ఎందుకు? అది కూడా ఒక విశాల జలశయ తటంపైనే ఎందుకు చెయ్యాలి? 11వ రోజు వృషోత్సర్గాది సహితంగా పిండదానం చేయడం వల్ల ప్రయోజనం ఏమి? పాత్ర, పాదుక, ఛత్ర, వస్త్ర, అంగోళీకాది దానాలు ఇప్పుడు ఎందుకు చేస్తారు? 13వ రోజు కూడా దాన కార్యక్రమం ఎందుకు ఉంటుంది? ఏడాది కాలంలో 16 శ్రాద్ధాలు ఎందుకు? 360 అన్నం నీరు కుండలు ఎందుకు దానం చేస్తారు? రోజూ చేస్తారు ఎందుకు? కొందరు ఒక కుండైనా జ్ఞానానికి సముద్రం వంటి ఓ దేవదేవ, నీవు తప్ప నాకు దిక్కు లేదు, వేరు గురువు లేరు. అందుకే ఎన్ని ప్రశ్నలను నీ వైపే మరలిస్తున్నాను. మహాప్రభో, ప్రాణులెన్నో పాపాలు చేస్తారు, కొన్ని పుణ్యాలు చేస్తారు, దానాలు ఇస్తారు. ఈ నానా ప్రకార కర్మఫలాలన్నీ శరీరం దహనమైపోయినా ఆ వ్యక్తి వెంట ఎలా వెళతాయి? మనిషి అనిత్యుడని వినడమైతే విన్నాను, కానీ వాని ఆత్మ బయటకు శరీరాన్ని ఛేదించుకొని ఎక్కడి కన్నం నుండి వస్తుందో నాకు తెలియరాలేదు. అలాగే పంచభూతాలు లోభమోహ తృష్ణ కామ అహంకారంలను 5 దొంగలు ఎక్కడ కన్నం వేసి పారిపోతారు? ఇక మృతినందిన వారికి సంవత్సరికం ఎందుకు పెడతారు? ఆ ప్రేతకృత్యంలో ప్రేతపిండం ఎవరిదో ఎలా కలపబడుతుంది? హే జగద్గురు, మూర్ఛలో ఉండి కానీ పతనం వల్ల కానీ మృతి చెందిన వారికి అంత్యక్రియలు దహనం ద్వారానే చెయ్యాలా? అగ్ని సంస్కారం లేని ఆత్మలు ఏమవుతాయి? పాపి, దురాచారి లేదా హతబుద్ధి అయినా వానికి మరణానంతరం ఎట్టి స్థితి ప్రాప్తిస్తుంది? అలాగే ఆత్మఘాతి, బ్రహ్మహంతకుడు, స్వర్ణచోరుడు, మిత్రద్రోహి, విశ్వాసఘాతకుడు ఇలాంటి వారికి ఎలాంటి గతులు ఏర్పడతాయి? శూద్రుని బ్రాహ్మణ స్త్రీ పొంది ఉండకపోతే 2 వివాహితులే అయితే అంతకంటే పాపం ఉండదేమో కదా. వారికి ఎట్టిగతి రాసి పెట్టి ఉంటుంది? విశ్వాత్మవై వెలసిల్ల విష్ణుదేవ, నాపై దయించి మరొక విషయం కూడా మీరే చెప్పాలి. సంపూర్ణ జగత్తునే చుట్టి వచ్చానని విన్నవించాను కదా. లోకులు కష్టగ్రస్తులై దుఃఖపీడితులై కనబడుతున్నారు. నా మనసు వీరి బాధలు చూసి మిక్కిలి అశాంతికి లోనైంది. స్వర్గంలో దైత్యులవల్ని భయం, పుడుమపై మృత్యురోగ భయాలు, పాతాళంలో నేనంటే భయం, సర్వప్రాణులకు అభీష్ట వస్తువియోగ భయం పట్టి పీడిస్తున్నాయి. జగదీశ్వర, ఈ విష్ణులోకంలో తప్ప ఇంకెక్కడా సంపూర్ణ సుఖం కానీ నిర్భయత కానీ నాకు కనిపించలేదు. కాలవశీభూతమై కష్టాలతో కాపురం చేస్తూ అన్ని రకాల భయాలు అనుభవిస్తూ కూడా కర్మభూమిగా పేరొందిన భరతఖండం రాగద్వేష మోహాదులచే సృష్టించబడ్డ బురదలో పీకల దాకా కూరుకుపోయి ఉంది. రోగులు, వికలాంగులు కనిపించారు. విధిపూర్వకంగా వార్షిక కర్మలు జరగని వారికి దుర్గతి పడుతుందని ఋషుల ద్వారా విన్నాను. నేను చూసిన బాధలకు
ఇది కూడా ఒక కారణమా? కాబట్టి ఓ విజ్ఞాన జ్యోతి స్వరూప, మరణించిన మనిషికి కూడా శుభాన్ని కలిగించే ప్రక్రియ ఉంటే నాకు బోధించండి. దానాలు ఇవ్వాలా? ఏ మేరకు? దహన సంస్కారం ఎలా చేయాలి? శ్మశానానికి మృతులు చేరుకునేలోగా చేయవలసిన కర్మలుంటాయా? దుష్టులు మృతి చెందినప్పుడు వారి పాపాలకు ప్రాయశ్చిత్తాలను వారి సంతానం చేస్తే ప్రయోజనం ఉంటుందా? పంచక శాంతిని ఎలా చేపట్టాలి? మరణాసన్న వ్యక్తి, మృతి చెందిన వ్యక్తి, దహనమైపోయి పంచభూతాల్లో కలిసిపోయిన వ్యక్తి, ఈ 3 రకాల వారికి కర్మల ద్వారా శుభాన్ని కలిగించే మార్గాలుంటే నాపై, ఈ లోకంపై దయ ఉంచి నాకు ఉపదేశించండి. ఓం శాంతి శాంతి శాంతి.